నమస్తే గురూజీ. నా పేరు తులసిరాజు. నా వయసు 50 సంవత్సరాలు. నన్ను గొట్టిముక్కల రాజ్యలక్ష్మి గారు జాయిన్ చేశారు. మాది విజయవాడ. ఆవిడ ఆ, ఆవిడ యూట్యూబ్ లో చూసి వీడియో చూసి నేను జాయిన్ అయ్యాను. ఆవిడ ఆధ్యాత్మికంగా మంచి ఎదుగుదల ఉంటుందని చెప్పి నేను జాయిన్ అయ్యాను. నాకు ఇందులో జాయిన్ అవ్వక ముందు ఆ, నా స్కిన్ అసలు ఫేస్ కి స్కిన్ కి చాలా తేడా ఉండేది గురూజీ. నా బాడీకి ఫేస్ కి ఫేస్ చాలా బ్లాక్ గా ఉండేది. అలాంటిది ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాక నాకు ఫేస్ లో గ్లో వచ్చింది, జీవకళ వచ్చింది మెయిన్ గా. ప్లస్ షైనింగ్ అనేది వచ్చింది, బాడీ స్మూత్ గా అయింది, బాడీ టైట్ గా అయింది. చాలా బాగుంది గురూజీ. నాకు ఇందులో జాయిన్ అవ్వకముందు అసలు చెవి ప్రాబ్లం ఉండి బాగా తలనొప్పి వస్తూ ఉండేది. ఆ నడుస్తున్న ఊగిపోతున్నట్టు, పడిపోతానేమో అన్నట్టు అట్లా అనిపిస్తూ ఉండేది గురూజీ. ఇందులో జాయిన్ అయ్యాక అసలు 2 డేస్ లో నాకు అసలు తలనొప్పి అనేది ఇంతవరకు రాలేదు. మళ్ళా ఎంత దూరం నడిచినా కూడా అలా తోలడం కానీ, కళ్ళు తిరగడం కానీ అసలు ఏమీ లేవు గురూజీ. చా చాలా క్యూర్ అయిపోయింది నాకు. ప్లస్ నేను ఏదన్నా రాయాలన్నా మ, ఒక 10 నిమిషాలు రాస్తే నాకు చెయ్యి నొప్పి వచ్చేసేది. ఇందులో జాయిన్ అయ్యాక రాజలక్ష్మి ద్వారా నేను సప్తసతిలో కూడా, దుర్గా సప్తసతిలో కూడా జాయిన్ అయ్యాను గురూజీ. మంత్రాలు ఉచ్చరించడం బాగా రాదు కాబట్టి నేను రాసుకునేదాన్ని గురూజీ ఒక బుక్ మీద మంత్రాలు. అది నేను దగ్గర దగ్గర 3 అవర్స్ 4 అవర్స్ కూడా లేవకుండా కూర్చుని అలాగే రాయగలిగిన నాకు అసలు చేయి నొప్పి కానీ అసలు ఏమీ లేదు గురూజీ. చాలా బాగుంది. నేను బరువు కూడా ఒక 3 కేజీస్ 4 కేజీస్ తగ్గాను గురూజీ. ఆ, మంచి బాడీ షేప్ అనేది బాగా వచ్చింది. నేను బయటికి వెళ్ళినప్పుడు అందరూ అడుగుతున్నారు, బాగా తగ్గావు ఈ 15 రోజుల్లోనే, చాలా తేడా కనపడుతుంది అని చాలా మంది అడిగారు గురూజీ. నేను అందరికి ఇదే చెప్పాను. అసలు ఎంత ఎనర్జీ ఈ జ్యూసెస్ వల్లే ఓన్లీ ఇంత ఎనర్జీ వచ్చేది గురూజీ. ఇంకోటి ఆధ్యాత్మికంగా మీరు మంత్రము అది ఉపదేశిస్తున్నప్పుడు, శక్తిపాతం ఇస్తున్నప్పుడు నాకు ఎనర్జీ సహస్రారం ఫ్లో అవుతున్నట్టు అలా తెలిసేది గురూజీ. నాకు మణిపూరక చక్రం దగ్గర ఇప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా అలా వైబ్రేషన్ వస్తూనే ఉంది గురూజీ. నిన్న మీరు ఉమ్, ఆ, ఆ, అశ్వత్థ ట్రీ లాగా విజువలైజ్ చేసుకోమన్నప్పుడు నేను అలా చేసుకోనప్పుడు నాకు సడన్ గా కూర్చున్న నేనే అమ్మవారి లాగా కనిపించింది గురూజీ. ఏంటి నేను ఇలా విజువలైజ్ చేసుకున్నానా అని మళ్ళీ మీ మంత్రం వింటూ నేను ఇక్కడ దృష్టి పెట్టేప్పటికీ ఈ నుదురు నా నుదురు కాకుండా అమ్మవారి నుదురు కనపడింది గురూజీ. చాలా సంతోషంగా ఉంది గురూజీ. ధన్యవాదాలు గురూజీ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ.